హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు విశ్వ రహస్యం. మా ఛానల్ వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. హాయ్ అందరికి నమస్తే. వెల్కమ్ టు విశ్వ రహస్యం. చిరుత పులి నైజాం ఎలా ఉంటుంది? అది తెలివైనది, చెట్టు కూడా ఎక్కుతుంది. చిరుత గురించి తెలుసుకుందాం రండి. తెలుసుకునే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చిరుత పులి అసనోనెక్స్ జుబాటస్ ఒక పెద్ద పిల్లి జాతికి చెందిన క్షీరదం. ఇది భూమిపై అత్యంత వేగంగా పరిగెత్తగల జంతువుగా ప్రసిద్ధి చెందింది. దాని జీవనశైలి, ఆహారం, వయస్సు, వేగం, వేటాడే నైజం మరియు లక్షణాల గురించి ఇక్కడ వివరించబడింది. జీవనశైలి: చిరుతలు సాధారణంగా ఒంటరిగా లేదా చిన్న సమూహాలలో, ముఖ్యంగా మగ చిరుతలు, జీవిస్తాయి. ఆడ చిరుతలు తమ పిల్లలతో కలిసి కొంతకాలం ఉంటాయి. ఇవి పగటిపూట వేటాడే జంతువులు. డయానల్ ఉదయం మరియు సాయంత్రం వేళల్లో చురుకుగా ఉంటాయి, ఎందుకంటే ఈ సమయాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి మరియు ఇతర పెద్ద మాంసాహారులు నిద్రపోతుంటాయి. చిరుతలు విశాలమైన ప్రదేశాలలో నివసించడానికి ఇష్టపడతాయి. అవి గడ్డి భూములు, సవన్నాలు, పొదలు మరియు కొన్నిసార్లు ఎడారి ప్రాంతాలలో కూడా కనిపిస్తాయి. మగ చిరుతలు తమ భూభాగాన్ని మూత్రం మరియు ఇతర గుర్తుల ద్వారా గుర్తించుకుంటాయి. ఆడ చిరుతల భూభాగాలు ఒకదానితో ఒకటి అతివ్యాప్తి చెందుతాయి. ఆహారం: చిరుతలు ప్రధానంగా మాంసాహారులు. వాటి ఆహారంలో చిన్న మరియు మధ్య తరహా గిట్టల జంతువులు ఉంటాయి. ఉదాహరణకు గజల్, ఇంపాలా, స్ప్రింగ్బాక్, కుడు, హార్టెబీస్ట్, చిన్న జింక పిల్లలు. అప్పుడప్పుడు కుందేళ్లు, చిన్న క్షీరదాలు మరియు పక్షులను కూడా తింటాయి. వేటాడిన తర్వాత చిరుతలు త్వరగా ఆహారాన్ని తింటాయి, ఎందుకంటే సింహాలు, హైనా మరియు ఇతర పెద్ద మాంసాహారులు వాటి ఆహారాన్ని దొంగిలించే అవకాశం ఉంది. వయస్సు: సహజ ఆవాసాలలో చిరుతల సగటు జీవితకాలం 10 నుండి 12 సంవత్సరాలు ఉంటుంది. మగ చిరుతలు భూభాగాధిపత్య పోరాటాల కారణంగా తక్కువ కాలం, సుమారు 8 సంవత్సరాలు, జీవించవచ్చు. బంగాలలో ఉన్న చిరుతలు కొంచెం ఎక్కువ కాలం, 14 నుండి 16 సంవత్సరాల వరకు జీవించగలవు. వేగం: చిరుత భూమిపై అత్యంత వేగంగా పరిగెత్తగల జంతువు. ఇది కేవలం 3 సెకన్లలో గంటకు 0 నుండి 97 కిలోమీటర్ల 60 మైళ్లు వేగాన్ని అందుకోగలదు. వాటి గరిష్ట వేగం గంటకు 110 నుండి 120 కిలోమీటర్ల 70 నుండి 75 మైళ్లు వరకు ఉంటుంది. ఈ వేగం వాటి ప్రత్యేక శరీర నిర్మాణం వల్ల సాధ్యమవుతుంది. అవి తేలికైన శరీరం, పొడవైన సన్నని కాళ్ళు, పొడవైన తోక, బ్యాలెన్స్ కోసం, మరియు పాక్షికంగా మాత్రమే లోపలికి లాగగల గోళ్లను కలిగి ఉంటాయి. ఇవి పరిగెత్తేటప్పుడు మంచి పట్టును అందిస్తాయి. అయితే చిరుతలు తమ గరిష్ట వేగాన్ని కొద్ది దూరం మాత్రమే, సుమారు 200–300 మీటర్లు కొనసాగించగలవు. వేటాడే నైజం: చిరుతలు తమ వేటను దృష్టితో గుర్తిస్తాయి. అవి ఎత్తైన ప్రదేశాల నుండి లేదా పొడవైన గడ్డిలో దాగి తమ లక్ష్యాన్ని గమనిస్తాయి. లక్ష్యం దగ్గరగా వచ్చిన తర్వాత అవి ఒక్కసారిగా అత్యంత వేగంతో దూసుకువెళ్లి దానిని పట్టుకుంటాయి. వేటాడేటప్పుడు చిరుత తన బలమైన కాళ్లతో లక్ష్యం యొక్క కాలును అడ్డుకొని దాన్ని కింద పడగొడుతుంది. తర్వాత దాని గొంతును లేదా ముక్కును కొరికి ఊపిరాడకుండా చేస్తుంది. వాటి దవడ నిర్మాణం బలమైన పట్టును అందిస్తుంది. లక్షణాలు: చిరుత సన్నగా మరియు తేలికగా ఉంటుంది. లోతైన ఛాతీ మరియు సరళమైన వెన్నెముకను కలిగి ఉంటుంది. ఇది వేగంగా పరిగెత్తడానికి సహాయపడుతుంది. దాని శరీరంపై నలుపు రంగు మచ్చలు ఉంటాయి. ఇవి వాటికి పరిసరాలలో కలిసిపోవడానికి సహాయపడతాయి. ముఖంపై కళ్ల మూలల నుండి నోటి వరకు నల్లటి కన్నీటి చారలు ఉంటాయి. ఈ చారలు సూర్యకాంతి యొక్క కాంతిని తగ్గించి, దూరంగా ఉన్న వేటను స్పష్టంగా చూడటానికి సహాయపడతాయి అని నమ్ముతారు. చిన్న గుండ్రని తల మరియు చిన్న చెవులు ఉంటాయి. వాటి గోళ్లు పాక్షికంగా మాత్రమే లోపలికి లాగగలవు, ఇతర పిల్లుల వలె పూర్తిగా కాదు. ఇది పరిగెత్తేటప్పుడు నేలపై మంచి పట్టును అందిస్తుంది. పొడవైన తోక పరిగెత్తేటప్పుడు శరీరానికి సమతుల్యతను అందిస్తుంది, ముఖ్యంగా వేగంగా మలుపులు తిరిగేటప్పుడు. చిరుతలు ఆఫ్రికాలోని అనేక ప్రాంతాలలో మరియు ఇరాన్లో చిన్న సంఖ్యలో కనిపిస్తాయి. ఆవాసాల విధ్వంసం మరియు వేట కారణంగా వాటి సంఖ్య తగ్గిపోతోంది.
మరియు అవి ప్రస్తుతం అంతరించిపోతున్న జాతులలో ఒకటిగా పరిగణించబడుతున్నాయి. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.